జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల పట్టణానికి చెందిన 126 మంది ఆడపడుచులకు మంజూరైన ఇంద్రమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఇంద్రమ్మ ఇళ్లు 3,500 కేటాయిస్తే జగిత్యాలకు 4,700కు హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. అర్బన్ హౌసింగ్ కాలనీ జగిత్యాల్లో కలపడం జరిగిందని, గెజిట్ కూడా రావడం జరిగిందని అన్నారు. జగిత్యాల పట్టణంలో సమానంగా అర్బన్ హౌసింగ్ కాలనీ అభివృద్ధి చేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిణ ఆభూషణం, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, డి ఆనంద్, తాజా మాజీ కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. వారి తాతగారైనటువంటి వారి శ్రీరంగరావు గారు అప్పుడు ఎంపీగా మరి అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవడం వల్ల కొంతమంది దళితులకు అక్కడ నివసించడానికి మరి గాంధీనగర్ ప్రాంతం ఎంచుకోబడ్డని చెప్పక తప్పదు. అదేవిధంగా అప్పటి నుంచి మరి ఇతరులకు కానీ మరి ఇందిరమ్మ ఇల్లు కానీ మరి సొంత నియోజక ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా గతంలో ప్రభుత్వం 2008లో మరి అప్పటి ప్రభుత్వం అక్కడ ల్యాండ్ చూసి మరి ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ ఇల్లు అరకొర వసతులు ఉండడం వల్ల చాలా ఇల్లు కూడా మరి కట్టుకోలేక పేదలు మరి అక్కడనే ఆగిపోవడం. జగిత్యాలలో కట్టిన ఇల్లు రాష్ట్రంలో ఎక్కడ ఇల్లు మరి అప్పటి ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి జగిత్యాలలో ఇల్లు లేని పేదలు ఉండకూడదని 4,500 ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ ఇల్లు కట్టినంటే అది ఒక జగిత్యాల నియోజకవర్గం అని చెప్పక తప్పదు. మరి దాని క్రమంలో మరి కట్టినటువంటి ఇల్లు పూర్తిగా మౌలిక వసతులు కల్పించాలి. మరి కొంతమంది అరకొర వసతులు ఉండడం వల్ల మరి వాళ్ళు అక్కడికి వెళ్ళడం లేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి మరి శాసనసభ్యులు ప్రతి విషయాన్ని మరి అక్కడ ఉన్నటువంటి వారే 4,000 ఇళ్ల పట్టాలు అందులో 3,000 చిల్లర మనం పంచుకోవడం జరిగింది. ఆ 3,000 ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి వారికి మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల వారు దాదాపుగా ఒక 30 కోట్ల రూపాయలు మరి అదనపు సౌకర్యాల కొరకు కేటాయించడం వల్ల ఈనాడు సెప్టిక్ ట్యాంకులు కానీ, నీళ్ల ట్యాంకులు కానీ, రోడ్లు కానీ, ఇతర మౌలిక వసతులు, అదేవిధంగా పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, అదేవిధంగా ప్రార్థనా మందిరాలను కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. మీరు గెలిపించిన మీ అన్నగా తమ్ముడుగా చెప్తా ఉన్నా, మళ్ళీ కూడా ఇందిరమ్మ ఇళ్లలో కూడా తప్పకుండా రాష్ట్రంలో ఇచ్చే వాటిల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తే జగిత్యాల నియోజకవర్గానికి 4,700 ఇట్లు ఇచ్చేలాగా మాట తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇంతకుముందు శేఖరాలు చెప్పినట్టు అక్కడ 17-18 ఏళ్ళ కింద కట్టి ఆగిపోయిండే 400-500 మంది కట్టుకుని చిన్నగా సాఫ్ చేసిన పరిస్థితి లేదు. దాన్ని గూకపల్లి కాదు జగిత్యాల అర్బన్ కాలనీ అని చెప్పి జగిత్యాలలో ముఖ్యమంత్రి గారి సహకారంతో కలిపేసాం. కలపడమే కాదు, ఒకప్పుడు గర్ఖానా ఘాట్ఖానా ఉండే అక్కడ ఉన్న నూకపల్లి పట్టించుకోకపోదురు. ఎందుకంటే ఈ లోలు మాకు తెలియదు జగిత్యాలని. జగిత్యాలనేమో మనం కలపలేదు, సరిగా నీళ్లు లేక కరెంటు లేక సాఫ్ చేయక ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు జగిత్యాల కలిపినాం. మా కమిషనర్ అమ్మకు అధికారులకు జర పని ఎక్కువైంది కానీ పేదవాళ్లకు లాభం అవుతున్న విషయాన్ని ఈసారి గమనించుకోవాలి. మరి ప్రత్యేకమైన దృష్టి పెట్టి అంతకుముందు ఉన్న ఇందిరమ్మ ఇండ్ల వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి కూడా నల్ల పైపులు ఎత్తున్నాం అక్కడ ప్రతి ఇంటికి. మరి దాంతో పాటుగా అసలు ఇల్లు లేదు, జాగా లేదన్న వాళ్లకు 4,500 మందిలో 4,000 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా 500 ఇల్లు మిగిలిపోయి ఉన్నాయి. కొంతమంది ఇంకా ఇల్లు లేదు, జాగా లేదన్న వాళ్ళు ఉన్నారు, కొత్త రేషన్ కార్డుల వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఇంకా కూడా చేసుకుంటూ పోదాం, నమ్మకం ఉంచండి. ఇప్పుడేం ఎలక్షన్ లేదు, నాకు మీరు గెలిపించారు. మరి మీరు గెలిపించినప్పుడు మీకు పని చేయాలి. పని చేయాలంటే ఇక్కడ మా అన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ గారితో పైన ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. అవసరం ఉన్న సందర్భంలో మరి ధర్నాలు, రాస్తారోకలు కాదు, అభివృద్ధి చేసుకుందామని చెప్పి కలిసి పనిచేస్తున్నాం. ఇందిరమ్మ కాలం, ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గాంధీనగర్ కట్టిన ఇంతకుముందు చెప్పారు. మా పెద్దలు కూడా ఇప్పుడు రాజకీయాలలో ఉండరు.
మళ్ళీ ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేను అప్పటికప్పుడు ఊడిపల్లె సర్కార్ దవాఖానకి వెళ్ళి మొదటికెళ్ళి రాజకీయ కుటుంబం ఎంతోమంది మా కుటుంబంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అయింది. ఆ అనుభవంతో జగిత్యాల పట్టణాన్ని సమగ్రంగా పూరి తరసే తరక్కి కనేకెళ్ళి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. మరి ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం సెలక్షన్ మేము చేయలే. మీ వాడకట్టు ఇందిరమ్మ కమిటీల ద్వారా వేసిరు, అధికారులు వేసిరు. ఒక మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు కాబట్టి న్యాయ ద్వారా అట్లే ఇందిరమ్మ కమిటీలను కూడా అందరినీ రమ్మని చెప్పారు మా కమిషనర్ గారు. వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఇవ్వబోతున్నాం. మరి మీరు అందరు కట్టుకునేటప్పుడు బేస్మెంట్ దానిగా కట్టగానే ₹1,00,000 వస్తాయి. అటెన్గా గోడలు కట్టి చెత్త పోతే మళ్ళీ 2 లక్షలు ఇస్తారు. మరి తోడలో గరీబులు అయితే కొందరు పేదోళ్ళు ఉంటారు, ఆ ₹1,00,000 కూడా ఉంటాయి ఎట్లా అని అనుకుంటారు. మీరందరూ కూడా మహిళా సంఘాలలో మెంబర్ కావాలి. మెంబర్ అయితే ₹1,00,000 లోన్ కూడా మహిళా సంఘం నుంచి ఇచ్చే బాధ్యత మన మెప్మా వాళ్ళు తీసుకుంటారు, మన నాయకులు తీసుకుంటారు. ఆ ₹1,00,000 పని కాగానే ఆ ₹1,00,000 బ్యాంకులో పడుతున్నాయి. సోమవారం ఫోటోలు తీసుకొని మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న సందర్భంలో నేను కూడా ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. రేపటి నాడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపియండి, మీ పనులు చేసుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా టైం ఉన్నది అప్పుడు వచ్చి చెప్తా ఎవరైనా చేయాలనేది. తప్పకుండా మీరు నాకు తమ్ముళ్ళను చెల్లెలను మంచి వాళ్ళని ఇవ్వండి, మంచిగా అభివృద్ధి చేస్తాం. మంచోళ్ళని ఇస్తే నాకు పోటీ పడ్డ సంతోషమే కానీ మంచోళ్ళని ఇవ్వండి. అటువంటి వాళ్ళనే సెలెక్షన్ చేస్తా, మళ్ళీ కూడా అటువంటి వాళ్ళని సెలెక్షన్ చేస్తా. డమ్మీ క్యాండిడేట్లను చేసేది లేదు, మంచిగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ, గతంలో నా ఇంట ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేసారు. వాళ్ళు ఎక్కువ మందికి నేను అవకాశం ఇస్తా, వాళ్ళని మళ్ళీ గెలిపించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. మరొకసారి మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు, ముబారక్ పేష్ కర్తాం. శుక్రియా.